2022లో ముఖేష్ అంబానీ క్యాంపా కోలా అనే ఒక పాత కూల్ డ్రింక్ బ్రాండ్ ని 22 కోట్లు పెట్టి కొన్నారు. అప్పట్లో రిలయన్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి అర్థం కాలేదు. కానీ కట్ చేస్తే నెక్స్ట్ 18 మంత్స్ లో అంటే 2024 వచ్చేటప్పటికి ఈ క్యాంపా కోలా రిలయన్స్ కంపెనీకి 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని జనరేట్ చేసింది. కేవలం 22 కోట్లు పెట్టి కొన్న ఒక పాత బ్రాండ్ 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని జనరేట్ చేయడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. ప్రెజెంట్ ఇండియన్ బెవరేజ్ మార్కెట్ ని కోకోకోలా అండ్ పెప్సీ లాంటి ఫారెన్ కంపెనీస్ దాదాపు 90% కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ ఫారెన్ కంపెనీస్ యొక్క డామినెన్స్ ని తగ్గించి ఇండియన్ బెవరేజ్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవాలి అనే ఆలోచనతో రిలయన్స్ కంపెనీ క్యాంపా కోలా అనే బ్రాండ్ ని టేక్ ఓవర్ చేసింది. ముఖేష్ అంబానీ కేవలం సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ని మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ ని కూడా టార్గెట్ చేసి బిస్లరీ అండ్ కెన్లే బ్రాండ్స్ కి పోటీగా క్యాంపా షోర్ అనే కొత్త బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రిలయన్స్ అండర్ లో ఆల్రెడీ ఇండిపెండెన్స్ అనే ఒక డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ఉండగా మళ్ళీ క్యాంపా షోర్ అనే కొత్త బ్రాండ్ ని ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు క్యాంపా కోలా ఇండియన్ మార్కెట్ లో ఇంత ఫాస్ట్ గా ఎలా గ్రో అవుతుంది? రీసెంట్ టైమ్స్ లో ముఖేష్ అంబానీ ఈ క్యాంపా బ్రాండ్ మీద ఎందుకు ఇంత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ముఖేష్ అంబానీ ఈ క్యాంపా కోలా అనే బ్రాండ్ ని ఎందుకు కొన్నారో మీకు అర్థం కావాలంటే ముందు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ గురించి తెలియాలి. 2014 ముందు వరకు రిలయన్స్ కంపెనీ క్రూడ్ ఆయిల్ మీదే ఎక్కువగా ఆధారపడి పనిచేసేది. కానీ క్రూడ్ ఆయిల్ అనేది ఒక నాన్ రెన్యూవబుల్ రిసోర్స్, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయిల్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అందుకే ముఖేష్ అంబానీ క్రూడ్ ఆయిల్ బిజినెస్ మీద డిపెండెన్సీని తగ్గించి రిలయన్స్ బిజినెస్ ని కొత్త సెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు, లైక్ టెలికామ్, రీటైల్, ఎఫ్ఎంసీజీ ఎట్సెట్రా. ఇందులో భాగంగానే 2016లో జియోని స్టార్ట్ చేశారు అండ్ ఇది చాలా పెద్ద సక్సెస్ అయింది. జియో తర్వాత వాళ్ళు అత్యధికంగా ఫోకస్ చేసిన మరొక బిజినెస్ రీటైల్ బిజినెస్. రిలయన్స్ కంపెనీ 2006లోనే రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేసింది, కానీ 2018 నుండి మాత్రమే ఈ బిజినెస్ ని మ్యాసివ్ గా ఎక్స్పాండ్ చేశారు, లైక్ రిలయన్స్ రీటైల్, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, జియోమార్ట్, యుస్టా ఎట్సెట్రా. ఇలాంటి ఎన్నో రీటైల్ స్టోర్స్ ని ఓపెన్ చేసి రిలయన్స్ కంపెనీ మన దేశంలోనే లార్జెస్ట్ రీటైల్ నెట్వర్క్ గా మారిపోయింది. నెక్స్ట్ ముఖేష్ అంబానీ ఫోకస్ చేసిన మరొక బిజినెస్ ఎఫ్ఎంసీజీ, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్. మన దేశంలో ఉన్న ఈ ఎఫ్ఎంసీజీ మార్కెట్ యొక్క టోటల్ వాల్యూ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ప్రెజెంట్ ఈ సెగ్మెంట్ లో హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే, డాబర్, కోకోకోలా అండ్ పెప్సీ లాంటి కంపెనీస్ ఎక్కువగా బిజినెస్ చేసుకుంటున్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో ఈ కంపెనీస్ యొక్క డామినెన్స్ ని తగ్గించి రిలయన్స్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ని పెంచడానికి 2022లో ముఖేష్ అంబానీ ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేశారు. అదే రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, RCPL. ఈ కంపెనీ కేవలం ఎఫ్ఎంసీజీ బిజినెస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఏ కంపెనీ అయినా ఒక కొత్త సెగ్మెంట్ లోకి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ఒక కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు బేసిక్ గా వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, స్క్రాచ్ నుండి ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేసి దాన్ని ఒక కొత్త బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లోకి లాంచ్ చేయాలి అండ్ ఆ బ్రాండ్ గురించి కస్టమర్స్ కి తెలిసేలా చేయడానికి విపరీతంగా మార్కెటింగ్ కూడా చేయాలి. నిజానికి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే దీన్ని స్టార్ట్అప్ కంపెనీసే ఎక్కువగా ఫాలో అవుతాయి. ఆప్షన్ నెంబర్ 2, ఆల్రెడీ మార్కెట్ లో గుర్తింపు పొందిన ఒక బ్రాండ్ ని కొనేసి దానికి టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా కొన్ని కంపెనీస్ కొత్త ప్రొడక్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతాయి. బాగా డబ్బు అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఈ మెథడ్ ని ఎక్కువగా ఫాలో అవుతాయి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రిలయన్స్ కంపెనీ ఇప్పుడు ఈ 2 మెథడ్స్ ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, RCPL అనే కంపెనీ స్టార్ట్ అయ్యాక దాని అండర్ లో రిలయన్స్ గ్రూప్ కొన్ని ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ ని స్టార్ట్ చేసింది, లైక్ ఇండిపెండెన్స్, గ్లిమ్మర్, ప్యూరిక్, గెట్రియల్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా రిలయన్స్ కంపెనీ సొంతంగా స్టార్ట్ చేసిన బ్రాండ్స్. వీటితో పాటు కొన్ని ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ని కొనేసి వాటిని కూడా RCPL అండర్ లో లిస్ట్ చేశారు, లైక్ సోషియో, హజూరి బెవరేజెస్, లోటస్ చాక్లెట్, మెల్బర్న్, SIL ఫుడ్స్, రవల్గన్ షుగర్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా రిలయన్స్ కంపెనీ కొనేసిన బ్రాండ్సే. ఇందులో భాగంగానే 2022లో క్యాంపా కోలా అనే బ్రాండ్ ని కూడా టేక్ ఓవర్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకి ఈ క్యాంపా కోలా గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కి ఈ బ్రాండ్ చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఈ బ్రాండ్ ఇండియాలో ఒక రెవల్యూషన్ నే క్రియేట్ చేసింది. ఆ స్టోరీ మీకు తెలియాలంటే హిస్టరీలో కాస్త వెనక్కి వెళ్ళాలి. 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న కొన్ని సెక్టార్స్ లో విదేశీ కంపెనీల యొక్క డామినెన్స్ బాగా పెరిగిపోయింది. ఇది చూసిన ఇండియన్ గవర్నమెంట్ 1973లో ఫెరా అనే చట్టాన్ని తీసుకొచ్చింది, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్.
ఈ చట్టం ప్రకారం విదేశీ కంపెనీలు ఇండియాలో బిజినెస్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళ ఓనర్షిప్ ని 40%కి తగ్గించుకుని మిగిలిన 60% ఓనర్షిప్ ని ఇండియన్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి. కానీ ఈ చట్టాన్ని కోకోకోలా కంపెనీ ఒప్పుకోలేదు. అందుకే 1977లో ఇండియాలో ఉన్న వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని ఆ కంపెనీ వెళ్లిపోయింది. దీంతో ఇండియన్ బెవరేజ్ మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ని ఫిల్ చేసి బిజినెస్ చేసుకోవడానికి అప్పట్లో కొన్ని ఇండియన్ బ్రాండ్స్ పుట్టుకొచ్చాయి. అవే క్యాంపా కోలా, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్ అండ్ లిమ్కా. క్యాంపా కోలాని ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తే థమ్స్ అప్, లిమ్కా అండ్ గోల్డ్ స్పాట్ ని పార్లే గ్రూప్ స్టార్ట్ చేసింది. 1977 నుండి 1992 వరకు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు ఈ రెండు కంపెనీస్ కూడా ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ని డామినేట్ చేసి హ్యాపీగా వాళ్ళ బిజినెస్ చేసుకున్నాయి. కానీ 1992లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ని అనౌన్స్ చేసి విదేశీ కంపెనీలని ఇండియాలో ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేశారు. దీంతో కోకోకోలా కంపెనీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసింది. కేవలం బిజినెస్ స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, ఇండియాలో కోకోకోలా లేని టైంలో ఇక్కడ బాగా ఫేమస్ అయిన థమ్స్ అప్, గోల్డ్ స్పాట్ అండ్ లిమ్కా లాంటి బ్రాండ్స్ ని కొనేసి కోకోకోలా మళ్ళీ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేసింది. దీంతో పాటు పెప్సీ కంపెనీ కూడా ఇండియాలోకి ఎంటర్ అవ్వడం వల్ల క్యాంపా బ్రాండ్ ఈ విదేశీ కంపెనీలతో పోటీ పడలేక స్లోగా తన మార్కెట్ షేర్ ని కోల్పోయి కనుమరుగైపోయింది. అందుకే 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ క్యాంపా కోలా బ్రాండ్ గురించి పెద్దగా తెలీదు. అయితే 2022లో ముఖేష్ అంబానీ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ RCPL అనే కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత FMCG బిజినెస్ లో ఉండే ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కో బ్రాండ్ ని ప్లేస్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్, పల్సెస్ అండ్ గ్రెయిన్స్ కి ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. బాతింగ్ సోప్స్ కి గ్లిమ్మర్, ప్యూరిక్ అండ్ గెట్రియల్ అనే బ్రాండ్స్, డిష్ వాషర్స్ కి డోజో, డిటర్జెంట్ పౌడర్స్ అండ్ లిక్విడ్స్ కి ఎన్జో స్మార్ట్ వాష్, హౌస్ హోల్డ్ క్లీనర్స్ కి హోమ్ గార్డ్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ కి డిఫరెంట్ బ్రాండ్స్ ని ప్లేస్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే FMCG బిజినెస్ లో బెవరేజెస్ అండ్ డ్రింకింగ్ వాటర్ అనేవి రెండు ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. ఈ రెండు సెగ్మెంట్స్ యొక్క కంబైన్డ్ మార్కెట్ వాల్యూ ఇండియాలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా ఉంటుంది. అంటే ఈ బిజినెస్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందుకే రిలయన్స్ కంపెనీ ఈ సెగ్మెంట్ లో కొత్త బ్రాండ్స్ ని స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ ఇండియాలో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన క్యాంపా కోలా బ్రాండ్ ని కొనేసి 2022లో దాన్ని రీలాంచ్ చేశారు. ఇలా చేయడం వెనుకున్న రీజన్ ఏంటంటే ఒక కొత్త బెవరేజ్ బ్రాండ్ ని స్టార్ట్ చేస్తే ఆ బ్రాండ్ నేమ్ కస్టమర్స్ కి గుర్తుండేలా చేయడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అలా కాకుండా ఆల్రెడీ కస్టమర్స్ కి తెలిసిన బ్రాండ్ ని కొనేస్తే అప్పుడు మార్కెటింగ్ కి ఖర్చు చేయాల్సిన డబ్బు సేవ్ అవుతుంది అండ్ ఆ డబ్బుని ప్రొడక్ట్ యొక్క డెవలప్మెంట్ కి యూజ్ చేయొచ్చు. అందుకే రిలయన్స్ ఈ క్యాంపాని టేక్ ఓవర్ చేసింది. కేవలం బ్రాండ్ ని టేక్ ఓవర్ చేయడం మాత్రమే కాదు, రీసెంట్ గా రిలయన్స్ గ్రూప్ ఈ బెవరేజ్ బిజినెస్ లో 8,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగానే ఇండియాలో కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీలకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రిలయన్స్ అన్ని బెవరేజ్ కేటగిరీస్ లో క్యాంపా ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, కోకోకోలా అండ్ పెప్సీ కోలాకి పోటీగా క్యాంపా కోలాని లాంచ్ చేస్తే థమ్స్ అప్ కి పోటీగా పవర్ అప్, లిమ్కా, స్ప్రైట్ అండ్ 7up కి పోటీగా క్యాంపా లెమన్, ఫాంటా అండ్ మెరుండాకి పోటీగా క్యాంపా ఆరెంజ్ ని లాంచ్ చేశారు. ఇవి మాత్రమే కాదు, రీసెంట్ గా ఇండియాలో బాగా ఫేమస్ అయిన స్ట్రింగ్ అనే ఎనర్జీ డ్రింక్ కి పోటీగా రన్నర్ ఎనర్జీ, రెడ్ బుల్ కి పోటీగా స్పిన్నర్ అండ్ ఫైనల్ గా మ్యాంగో జ్యూసెస్ కేటగిరీలో మాజా, స్లైస్ అండ్ ఫ్రూటీ బ్రాండ్స్ కి పోటీగా జాస్ మ్యాంగో అనే బ్రాండ్ ని లాంచ్ చేసింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇండియాలో ఉన్న దాదాపు అన్ని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ కి క్యాంపా ఒక ఆల్టర్నేటివ్ ని క్రియేట్ చేసింది. సో ఇప్పుడు వీటిని కస్టమర్స్ కి రీచ్ అయ్యేలా చేయడమే వీళ్ళ నెక్స్ట్ టార్గెట్. కానీ రిలయన్స్ కంపెనీకి ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. అదేంటంటే ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ని ఎన్నో ఏళ్లుగా డామినేట్ చేస్తున్న కోకోకోలా కంపెనీ కాంపిటీటర్ ప్రొడక్ట్స్ కి సేల్స్ లేకుండా చేయడానికి ఇండియాలో ఉన్న కొన్ని వేల రీటైల్ షాప్స్ కి కోకోకోలా ఫ్రీజర్స్ ని ఫ్రీగా సప్లై చేసింది. ఫ్రీగా ఫ్రీజర్స్ తీసుకున్న రీటైల్ షాప్ ఓనర్స్ అందులో కోకోకోలా బ్రాండ్ కి సంబంధించిన డ్రింక్స్ ని మాత్రమే బయటికి కనిపించేలా పెట్టాలి. వేరే బ్రాండ్ డ్రింక్స్ ని ఈ ఫ్రీజర్స్ లో పెట్టకూడదు. కొన్ని రోజులకి పెప్సీ కూడా సేమ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి రీటైల్ షాప్ ఓనర్స్ కి ఫ్రీగా ఫ్రీజర్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీస్ ప్రతి రీటైల్ షాప్ లో బాగా కనిపించే ప్లేస్ ని తమ సొంతం చేసుకుని వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ని పెట్టడానికి ప్లేస్ లేకుండా చేసేసాయి. కస్టమర్స్ కి కనిపించేలా ప్రొడక్ట్ ని డిస్ప్లే చేయకపోతే సేల్స్ రావు. సేల్స్ రాకపోతే మన దగ్గర ఎంత మంచి ప్రొడక్ట్ ఉన్నా దాని వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో ఇది గమనించిన ముఖేష్ అంబానీ ఈ ఫారెన్ బ్రాండ్స్ ని తొక్కడానికి 2 స్టెప్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఫస్ట్ స్టెప్ లో సేమ్ కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీ చేసినట్టే రీటైల్ షాప్ ఓనర్స్ కి క్యాంపా బ్రాండ్ నేమ్ మీద ఫ్రీగా ఫ్రీజర్స్ ని సప్లై చేశారు. ఇది క్యాంపా బ్రాండ్ ని ఈ 2 ఫారెన్ బ్రాండ్స్ తో సమానంగా ప్రెజెంట్ చేస్తుంది. స్ట్రాటజీ నెంబర్ 2, ముఖేష్ అంబానీ ఎప్పుడు కూడా
కాంపిటీషన్ని ఎలిమినేట్ చేసి మోనోపోలీ మార్కెట్ని క్రియేట్ చేయడానికే ట్రై చేస్తారు. అంటే మార్కెట్లో తనకి పోటీగా ఎవరూ లేకుండా చేసి తనే మొత్తం మార్కెట్ని రూల్ చేయాలనుకుంటారు. దానికి ఆయన ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీయే ద ప్రిడేటరీ ప్రైజింగ్ స్ట్రాటజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే కాంపిటీటర్ కంపెనీస్ పెట్టే ప్రైజెస్ కంటే తన ప్రొడక్ట్ని బాగా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేసి కాంపిటీటర్స్కి లాస్ వచ్చేలా చేస్తారు. ఫైనల్గా వాళ్ళు మార్కెట్ నుండి వెళ్ళిపోయాక మొత్తం మార్కెట్ని తన కంట్రోల్లోకి తీసుకుని స్లోగా ప్రైజెస్ పెంచి లాభాలు సంపాదిస్తారు. దీన్నే ప్రిడేటరీ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటారు. ఇదే స్ట్రాటజీని ఒకప్పుడు జియోలో ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ క్యాంపా కోలాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎలాగో చెప్తా చూడండి. కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీలు 250 ml బాటిల్ని 20 రూపీస్కి అమ్ముతుంటే అదే 20 రూపీస్కి క్యాంపా బ్రాండ్ ఏకంగా 500 ml బాటిల్ ఇస్తుంది అండ్ 200 ml బాటిల్ని కేవలం 20 రూపీస్కి ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దేశంలో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రైస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ముఖేష్ అంబానీ కేవలం బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి సెల్లర్స్కి ఎక్కువ మార్జిన్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్మే రీటైలర్స్కి 10 to 12% మార్జిన్స్ ఆఫర్ చేస్తే క్యాంపా బ్రాండ్ ఏకంగా 20% మార్జిన్ ఆఫర్ చేస్తుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఒక రీటైల్ షాప్ ఓనర్కి కోకోకోలా అండ్ పెప్సీ ప్రొడక్ట్స్ని అమ్మితే వచ్చే లాభం కంటే క్యాంపా ప్రొడక్ట్స్ని అమ్మితే వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల రీటైల్ షాప్ ఓనర్స్ ఎక్కువ లాభాలకి ఆశపడి క్యాంపా ప్రొడక్ట్స్ని ఎక్కువగా అమ్మడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైజెస్ తగ్గించడం వల్ల కస్టమర్ లాభపడుతున్నాడు, ప్రాఫిట్ మార్జిన్ పెంచడం వల్ల సెల్లర్ కూడా లాభపడుతున్నాడు. కానీ అల్టిమేట్గా ఇక్కడ లాస్ అయ్యేది మాత్రం ఈ రెండు కాంపిటీటర్ కంపెనీలే. లాజిక్ అర్థమైందా? సో ఇదే స్ట్రాటజీని ఫాలో అయిన క్యాంపా బ్రాండ్ రీలాంచ్ చేసిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 10% మార్కెట్ షేర్ని సంపాదించింది. అండ్ ఈ గ్రోత్ చూసిన కోకోకోలా యొక్క గ్లోబల్ ప్రెసిడెంట్ జాన్ మెర్ఫీ క్యాంపా లాంటి బ్రాండ్స్ ఫాస్ట్గా గ్రో అవుతూ వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాయని అనౌన్స్ చేశారు. అంటే మీరే అర్థం చేసుకోండి మన దేశంలో క్యాంపా బిజినెస్ ఎంత వేగంగా గ్రో అవుతుందో. సాఫ్ట్ డ్రింక్ సెగ్మెంట్లో క్యాంపా కోలాని కరెక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత ముఖేష్ అంబానీ నెక్స్ట్ ఫోకస్ చేసిన మరొక సెగ్మెంట్ డ్రింకింగ్ వాటర్ సెగ్మెంట్. ప్రెజెంట్ ఈ సెగ్మెంట్ ని బిస్లరీ అండ్ కెన్లే కంపెనీస్ డామినేట్ చేసి బిజినెస్ చేస్తున్నాయి. ఇందులో బిస్లరీ ఇండియన్ బ్రాండ్ అయితే కెన్లే కోకోకోలా కంపెనీకి సంబంధించిన బ్రాండ్. ఈ రెండు కంపెనీల యొక్క డామినెన్స్ ని తగ్గించి ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వడానికి రిలయన్స్ కంపెనీ రీసెంట్ గా క్యాంపా షోర్ అనే ఒక వాటర్ బాటిల్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. నిజానికి రిలయన్స్ కంపెనీ క్యాంపా షోర్ కంటే ముందే ఇండిపెండెన్స్ బ్రాండ్ నేమ్ మీద వాటర్ బాటిల్స్ ని లాంచ్ చేసింది. కానీ మళ్ళీ క్యాంపా షోర్ ని లాంచ్ చేయడం వెనుకున్న రీజన్ ఏంటంటే ఇండిపెండెన్స్ అనేది జనరల్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ యొక్క అవసరాలు తీర్చడానికి క్రియేట్ చేసిన బ్రాండ్. ఈ బ్రాండ్ అండర్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, అందులో వాటర్ బాటిల్ కూడా ఒకటి. కానీ క్యాంపా షోర్ అలా కాదు. ఇది 30,000 కోట్ల రూపాయల విలువైన ఇండియన్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ ని డామినేట్ చేయడానికి క్రియేట్ చేసిన బ్రాండ్. అయితే ఇక్కడ కూడా రిలయన్స్ కంపెనీ సేమ్ ప్రైజింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిస్లరీ అండ్ కెన్లే కంపెనీస్ 1 లీటర్ బాటిల్ని 20 రూపీస్కి సెల్ చేస్తే క్యాంపా షోర్ని మాత్రం 15 రూపీస్కే సెల్ చేస్తున్నారు. అంతేకాదు క్యాంపా షోర్ యొక్క అన్ని ప్రొడక్ట్స్ కాంపిటీటర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే 20 to 30% తక్కువ ప్రైస్కి సెల్ చేస్తారు. దీనివల్ల బిస్లరీ కంపెనీయే ఎక్కువగా నష్టపోతుంది. ఎందుకంటే కెన్లే వెనక కోకోకోలా లాంటి ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది. కానీ బిస్లరీ వెనక ఉన్న పార్లే గ్రూప్ రిలయన్స్తో పోటీ పడేంత పెద్ద కంపెనీ కాదు. ఒకవేళ బిస్లరీ కంపెనీ రిలయన్స్తో పోటీ పడటానికి వాళ్ళ వాటర్ బాటిల్ ప్రైజెస్ని తగ్గిస్తే అప్పుడు ఆ కంపెనీ యొక్క లాభాలు తగ్గిపోయి నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ని అలాగే మెయింటైన్ చేస్తే ఇప్పుడు సేల్స్ పడిపోయి కంపెనీ యొక్క మార్కెట్ షేర్ తగ్గిపోతుంది. ఎలా చూసినా రిలయన్స్ లాంటి ఒక పెద్ద కంపెనీతో పోటీ పడటం అంత ఈజీ కాదు. సో రిలయన్స్ చేస్తున్న ఈ ప్రైస్ వార్లో కోకోకోలా అండ్ బిస్లరీ కంపెనీస్ సస్టైన్ అవుతాయా లేదా అనేది మనకి నెక్స్ట్ 5 yearsలో తెలిసిపోతుంది. ఒకవేళ సస్టైన్ అవ్వలేకపోతే ఈ క్యాంపా కూడా మరొక జియోలా మారి ఇండియన్ బెవరేజ్ మార్కెట్ని డామినేట్ చేసి కాంపిటీషన్ లేకుండా బిజినెస్ చేసుకుంటుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.